అందరికీ నమస్కారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక జనసేన పార్టీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు దూకుడు అంటే దూకుడు మీద పోతున్నారు. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు అన్ని కార్యక్రమాలు దూకుడు మీద వెళ్ళిపోతున్నాడు. ఆయన డిపార్ట్మెంట్కి సంబంధించిన కానీ పార్టీకి సంబంధించిన కానీ అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేదంటే రాజకీయ చేరికలు కానీ ఆయన చాలా ముందున్నారు. ఎవరికైనా తెలుగుదేశం వాళ్ళకన్నా కూడా తెలుగుదేశం వాళ్ళు ఆచి చూసి ఆయన చేర్చుకుంటే మా పెత్తనం పోతుంది, ఈయన చేర్చుకుంటే మా పెత్తనం పోతుంది అని కట్టడి చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. ఆయన పార్టీలో వస్తానన్నదని కొద్దిగా మంచిగా ఉన్నాడన్నదని క్యారెక్టర్ బాగుంటే ఆయన చేర్చుకుంటున్నాడు. ఆయన ఆ విధంగా బలపడే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అది తప్పులేదు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల్లో చేరికలు వెళ్ళిపోవటాలు అనేది మామూలు. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీ కానీ ప్రజా జీవితంలో ఉండాలనుకునే నాయకులు కానీ ప్రజలకు సేవ చేయటానికి, పాలిటిక్స్ అనేది ప్రజలకు సేవ చేస్తాకి, వ్యాపారం చేస్తాకి కాదు. కానీ ఇవాళ కాలంలో దౌర్భాగ్యం ఏంటంటే రాజకీయాల్లో అంతా కూడా వ్యాపారస్తులు ఎక్కువైపోయినాక ప్రజలకు కూడా అర్థం కావట్లా. ఒకప్పుడు ప్రజాసేవ చేసేవాళ్ళని రాజకీయ నాయకులు చూసాం. ఇవాళ వ్యాపారస్తులు రాజకీయ నాయకులు అయిపోయినాక డిఫరెన్స్ ఏంటో అర్థం కావట్లేదు. ప్రజలకు కూడా ఏది కరెక్టో ఏది రంగో అర్థం కావట్లేదు. అలాంటి పరిస్థితులు ఇవాళ రాజకీయాలు నడుస్తాయి అనుకోండి. అయితే ఈ సందర్భంగా తెలియపరిచేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని విషయాల్లో కూడా ముందుకెళ్తూ ఉన్నారు. అయితే పార్టీ ఏం చెప్తుంది, లోకల్ బాడీస్లో అంటే కోఆపరేటివ్ బ్యాంక్, అగ్రికల్చర్ కోఆపరేటివ్ బ్యాంక్ కానీ ఏఎంసీలు కానీ ఎండోమెంట్ దేవస్థానాల్లో కానీ 30-40% పదవులు మన పార్టీ వాళ్ళకి జన సైనికులకు వచ్చే విధంగా లోకల్ నాయకత్వాన్ని కోరుతూ ఉన్నారు, కృషి చేయమని చెప్తున్నారు. ఏది లోకల్గా ఉన్న నాయకులు కేడర్ కోసం పదవులు తీసుకోండి, అదేదైనా ఇబ్బందిగా ఉంటే పార్టీ హైకమాండ్కి చెప్పండి అని ఈ మధ్యన పార్టీ నుంచి ఒక ప్రశ్న ఒకటి వచ్చింది. మరి కార్యకర్తలంతా జన సైనికులంతా కూడా ఈ వార్త చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. మేము పార్టీ కోసం పనిచేసాం, మాకు ఏదన్నా కోఆపరేటివ్ బ్యాంకులోనో లేదంటే ఏఎంసీలోనో లేదా ఎండోమెంట్లోనో మాకు డైరెక్టర్లో చైర్మన్లో వస్తే మేము కూడా పార్టీని డెవలప్ చేసుకుంటాం, ప్రజలకు సేవ చేస్తామని కార్యకర్తలంతా కూడా మరీ ముఖ్యంగా ఉత్సాహంగా పరుగులు పెడతారనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.